ఫిష్ వెంకట్ నటుడు కమెడియన్ ఫిష్ వెంకట్ నిన్న పోయారు. కాబట్టి ఇప్పుడు ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఫేక్ కాల్స్ చేసి ప్రభాస్ మీకు డబ్బులు ఎంత కావాలంటే తీస్తాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దాదాపుగా 100 సినిమాల వరకు పనిచేశారు. అంతో ఇంతో డబ్బు సంపాదించినా మొత్తం ఆయన తాగుడికే పెట్టాడు. అద్భుతం. ఎస్, మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఆదుకోలేదా అంటే, మొదటిసారి ఇబ్బంది ఇచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆయన కొంత డబ్బు ఇచ్చారంట. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది సినిమా వాళ్ళు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓ 3-4 లక్షల దాకా ఇచ్చారు. అప్పుడు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు చాలా ప్రాబ్లం ఉంది, కంపల్సరీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అప్పట్లోనే చెప్పారు. కానీ ఫిష్ వెంకట్ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. కట్ చేస్తే లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. లివర్కి కాదు, లివర్కి కూడా ఆల్రెడీ కిడ్నీలు పోయినాయి. రెండిట్లో 2 ఫెయిల్ అయితే కనీసం ఒక్కటైనా మార్చుకోవాలి అని చెప్పారు. 50 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఫేక్ కాల్స్ వచ్చాయో, సోషల్ మీడియా వాళ్ళు హెల్ప్ చేశారో, ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా వరకు నెట్టుకుంటూ వచ్చారు ఆ డబ్బుతోనే. ఒక లీడర్ వచ్చి ఇలా సాయం ప్రభుత్వం తరపు నుంచి అందిస్తాం అని చెప్పారు. కానీ ఏమైంది? డోనర్ దొరకలేదు, కిడ్నీ ఇచ్చే దాత దొరకలేదు. బ్లడ్ కాదు కదా తీసుకుంటే 4 డేస్లో బ్లడ్ రావడానికి, కిడ్నీ పోతే రాదు. సో ఎవరైనా డెడ్ బాడీ నుంచి కొన్ని గంటల వ్యవధిలో కిడ్నీ ఇవ్వాలి. లేదా ఏదైనా యాక్సిడెంట్ కేసు జరిగితే యాక్సిడెంట్ అయిన సదరు వ్యక్తి వాళ్ళ బంధువులు, పేరెంట్స్ ఒప్పుకుంటే ఆ వ్యక్తి కిడ్నీని ఫిష్ వెంకట్కి పెట్టాలి. ఈ టైంకి ఈ గవర్నమెంట్ కూడా స్పందించి కరెక్ట్గా ఆ టైంలోనే ఆ 50 lakhs కూడా అవైలబుల్ ఉండేలాగా చూడాలి. ఇంత జరిగితే బతకగలడేమో. కానీ మొత్తానికైతే పోయాడు ఆయన. సినిమా వాళ్ళ మీద నిందలేయడం మామూలే. ఆయన పట్టించుకోలేదు, ఈర పట్టించుకోలేదు అని ఫిష్ వెంకట్ చేతులారా చేసుకున్నది ఇది, నిజం చెప్పాలి అంటే.